వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం చూస్తున్నది 150 గజాలు 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది చేర్యాల దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లండి. నేను పూర్తి వీడియో చూపిస్తాను. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లండి. 30 ఫీట్ రోడ్స్, ఇది 3 ఫేస్ పవర్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి వెంచర్లో. ఈస్ట్ ఫేస్ హౌస్. మిమ్మల్ని పూర్తిగా నేను ఈ డివైస్ తోటి మీకు డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. సో పార్కింగ్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాను నేను. పైకి వెళ్తుంది. పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుందండి. ఒక సుడాన్ వెహికల్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా. మొత్తం గ్రానైట్ వచ్చిందండి. పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఈస్ట్ ఫేస్ కదా, ఈశాన్య మూల బోర్ వచ్చింది అండ్ వాటర్ సంప్ కూడా చాలా పెద్దదే వస్తుందండి. 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ సంప్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఈస్ట్ ఫేస్ కాబట్టి మీకు ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియా చూపించే ముందర మీకు పార్కింగ్ సైజెస్ చూపిస్తాను. ఒక్కసారి చూడండి. 13.585, 13.870. సో పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా గ్రానైట్ వేశారు. స్టీల్ రైలింగ్, ఇది మొత్తం పాలిషింగ్ చేయాలండి లైట్గా. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. సో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ చూడండి, టైల్స్ కూడా వేశారు వాష్ ఏరియాలో. ఈ ఇది వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ అది ఇచ్చారు. ఇల్లు చాలా బాగా వచ్చిందండి. వాస్తుపరంగా సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గేట్కి కూడా చూడండి, గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ వచ్చింది. ఇక్కడ 2 గ్రేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్ వేశారు. సో నార్మల్ ఇప్పుడు చూడండి, ఫాల్ సీలింగ్ చూడండి. ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఇది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్. లోపలంతా జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ వస్తుంది. సో టైల్స్ చూడండి, ఫ్రంట్ ఏరియా టైల్స్ ఇది కొత్తగా వస్తున్నాయండి. ఈ గోల్డెన్ బార్డర్ మధ్యలో ఇస్తున్నారు. ఇవి కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్. ఈ లేటెస్ట్ ట్రెండ్ అండి. చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్. సో ఇది 100% టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్. సో డబుల్ డోర్ ఇచ్చారు, కార్వింగ్ ఇచ్చారు చూడండి. డబుల్ డోరు విత్ కార్వింగ్. మెయిన్ హాల్ చూడండి, మెయిన్ హాల్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ ఇది. ఓకే, మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్. యూపీవీసీ విండో ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి. సో దీంట్లో ఒక మస్కిటో విండో వస్తుంది. కింద గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. ఇల్లు మొత్తం మార్బుల్ ఇచ్చారు. హాల్ మొత్తం మార్బుల్ చూడండి, చాలా పెద్ద హాల్. సో హాల్ యొక్క వైశాల్యం చాలా బాగా వచ్చింది. సో ఇది టీవీ ఏరియా. ఇది ఒక 50 ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు. లుకింగ్ వైజ్ వండర్ఫుల్గా ఇచ్చారు చూడండి. సో ఇల్లు చాలా బాగా వచ్చింది. ఈ ఇంటి యొక్క మీకు హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను. 14.475, 13.930. ఓకే, ఇది మధ్యలో ఎలివేషన్ వచ్చినప్పుడు డివైడేషన్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మీకు ఈ డివైడేషన్ ఏంటంటే మీకు కంటిన్యూటీలో డైనింగ్ యొక్క డివైడేషన్ అన్నమాట. సో మార్బుల్ కూడా ఇక్కడ మీరు చూడండి, ఈ మార్బుల్ మొత్తం పాలిషింగ్ అయితే వండర్ఫుల్గా వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అంటే ఈ డైనింగ్ డివైడేషన్ కదా, ఈ డైనింగ్ డివైడేషన్లో ఇక్కడ మళ్ళీ మీకు సపరేట్గా ఇచ్చారు. సో ఇల్లు పాయింట్ ఆఫ్ వ్యూ సూపర్గా వచ్చిందండి. లుకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. స్పేసెస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు. వెంటిలేషన్ పర్పస్ నేను లైట్స్ వేయలేదు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. సో డైనింగ్ యొక్క పొడవు వెడల్పు చూద్దాం ఒక్కసారి. 10.770, 9.980, ఆల్మోస్ట్ 10 వచ్చింది. సో ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ కూడా మళ్ళీ డైనింగ్లో. యూపీవీసీ విండో ఇది చూడండి. ఇక్కడ కిచెన్, ఓపెన్ కిచెన్, చాలా పెద్ద కిచెన్. సో కిచెన్లో కూడా ఇక్కడ చూడండి లైటింగ్ పెట్టారు ఈ ఏరియాలో.
ఈ ఏరియాలో లైటింగ్ అంటే లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇదంతా. సో లైటింగ్ వచ్చింది. ఓపెన్ కిచెన్. కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూద్దామా. 7.950. అట్ ద సేమ్ టైం 10.1115. సో ఇక్కడ వచ్చేటప్పటికి గ్రానైట్, 4 బర్నర్ పెట్టుకోవడానికి స్టవ్ అండ్ ఇక్కడ స్టీల్ వాష్ బేషన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్. ఇక్కడ చూడండి యూపీవీసీ విండో ఇక్కడ కింద ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. గ్యాస్ స్టవ్ పెద్దది పెట్టుకున్నా మనకు కంఫర్టబుల్. వాటర్ ప్యూరిఫైర్, పవర్ పాయింట్ అండ్ ఎగ్జాస్టర్ పాయింట్, పవర్ పాయింట్. ఫాల్ సీలింగ్ కిచెన్లో కూడా చేశారండి. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్. సజ్జ చూడండి చాలా పెద్దగా సజ్జ పెట్టారు, చాలా బాగా వచ్చింది కదా ఇక. సో ఇక్కడ చూడండి పూజారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది పూజారు, చాలా పెద్ద పూజారు ఈస్ట్లో వచ్చింది. అండ్ ఇందాక వాష్ ఏరియా చూపించాను కదా, సో వాష్ ఏరియాకు బయటకి ఇటు నుంచి కనెక్ట్ అవ్వచ్చు. డైనింగ్ అయిపోయింది, హాల్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దారి ఇది. సో ఇక్కడ మీకు వాష్ రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ రెండింటి మధ్యలో ఉంది. వాష్రూమ్ వచ్చేటప్పటికి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. దీంట్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. దీంట్లో గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి. వాష్రూమ్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ ఆఫ్ 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. చూడండి 9.670, 13.175. యూపీవీసీ విండో వచ్చేసింది. అండ్ ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేసాయి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ లో రూఫ్ అటక చూడండి, చాలా పెద్ద అటక. లో రూఫ్ చాలా పెద్దదిగా వచ్చింది. సో ఇక్కడి నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా పెద్దదిగా వచ్చిన మాస్టర్ బెడ్రూమ్. 6x6 కార్డ్స్. దీంట్లో కూడా చాలా కన్వీనియంట్, ఇంకా చాలా స్పేస్ వస్తుంది 6x6 కార్డ్ వేసుకుంటే. 10.700, 13.435. 6x6 కార్డ్స్ వచ్చేసాయా. సో ఇక్కడ చూడండి చిన్న షెల్ఫ్లో డిజైన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో. సో బీర్వా స్పేస్ ఇక్కడ కూడా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు చోట్ల బీర్వా స్పేస్ ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ డిజైన్ వండర్ఫుల్గా ఇచ్చారు విత్ లైట్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి వాష్రూమ్లో కూడా మీకు మొత్తం ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్లో కూడా టైల్స్ పై వరకు ఇచ్చారండి. వాష్రూమ్లో టైల్స్ జనరల్గా పై వరకు 7 feet ఇస్తారు. అండ్ లైటింగ్ ఆల్రెడీ పెట్టేశారు. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842, 950-5489-842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తే, పెద్ద ఇల్లు వస్తే, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.